ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి విన్నపించుకుంటున్న ప్రార్థన విన్నపం ఇక్కడ మనం గమనిస్తాము. ఇక్కడ ఈ పూట మనం ధ్యానించడానికి ధ్యానాంశం ఏంటంటే, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. యేసుక్రీస్తు పలుచోట్ల మనం గమనిస్తాము తండ్రిని ప్రత్యక్షపరుస్తూ రావడం, తండ్రిని గూర్చి వివరించి చెప్పడం, తండ్రిని గూర్చిన సందేశం ప్రకటించడం మనం గమనించవచ్చు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి, సర్వాంతర్వ్యామి అయి ఉండి, ఆయన సర్వజ్ఞుడై ఉండి పలుమార్లు ప్రార్థన చేయడం, రొట్టె పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తడం, ఏకాంతంగా వెళ్ళి ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేయడం, ఇవన్నీ తండ్రిని మహిమపరిచిన అనుభవాల్ని చూపిస్తున్నాయండి. ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు, ఎవరికి మొరపెట్టుకుంటున్నట్లు అంటే, తండ్రిని ఆయన మహిమపరిచి ఘనపరిచి ఒక మాదిరిని చూపించడం. ఆకాశం వైపు ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎవరికి చెల్లించినట్లు, తండ్రికి చెందవలసిన ఆ ఘనతను తండ్రికి చెల్లించడం. ఇక్కడ మనం గమనించాల్సింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తమ తండ్రిని మహిమపరచడం, ఘనపరచడం మనం గమనిస్తాం. అంతేకాదు, కొన్ని సందర్భాలను మనం లేఖనాలు చదువుతూ వస్తున్నప్పుడు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వాక్యంలో చక్కటి అనుభవాన్ని మనం గుర్తించవచ్చు. నేను చదువుతాను ఆ మాటల్ని. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చూడండి, ఇక్కడ ఆయన నన్ను పంపెను అంటే ఎవరిని మహిమపరుస్తున్నట్లు? నేను స్వతంత్రంగా రావచ్చు, వెళ్ళొచ్చు, నాకు ఆ సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని తనను తాను ప్రత్యక్షపరచుకోవట్లేదు. నన్ను పంపిన వాడున్నాడు, ఆయన నన్ను పంపించాడు అంటే ఆయన మాటకు నేను లోబడిన వాడిని. నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు అని ఆ తండ్రిని ఎంత హెచ్చించి మాట్లాడుతున్నాడు చూడండి. మనకి ఏదైనా కొంచెం ఆధిక్యత ఉంటే ఇక మన పై వాళ్ళని, మనకు అధికారులుగా ఉన్నవారిని ఏమాత్రం కూడా మనం లెక్క చేయమండి. ఏదైనా మనకు ఆధిక్యత కలిగితే, కాస్త మన స్థితి మారితే, ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఇవ్వవలసిన ఘనతను కూడా మనం దేవునికి కూడా ఇవ్వమండి. నా శక్తి చేత నేను సంపాదించాను, నా జ్ఞానం చేత నేను సంపాదించాను, నాకున్న టాలెంట్స్ నన్ను గొప్పవానిగా చేసి, ఇలాంటి అహంకారపు గర్వపు మాటలు మన నోట పెళ్ళుబుకు వస్తుంటాయండి. నాది నాది, నేను నేను. లేఖనాల్లో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఒక ధనికుడు ఉన్నాడట. ఆ ధనికుడు చాలా ఆస్తి సంపాదించుకున్నాడు.
అతడు పడుకొని తన ప్రాణంతో చెప్తున్నాడట, నా ప్రాణమా. ఆ మొదటి మాటలోనే చూడండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఏమండి, ప్రాణం ఎవరిది? ఈ ధనికుడు ఏమంటున్నాడు, నా ప్రాణమా. ఈయనదా ప్రాణం? అనుగ్రహించిన తండ్రిని విడిచిపెట్టేశాడు, దయచేసిన తండ్రిని మర్చిపోయాడు. ఎందుకంటే చేతి నిండా డబ్బు వచ్చింది, ఒంటి నిండా ఆరోగ్యం వచ్చింది, ఇంటి నిండా జనం వచ్చారు, ఇక స్తోమత పెరిగింది కదండి, కాస్త ఆధిపత్యాలు ఆధిక్యతలు వచ్చాయి కదండి. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే, నా ప్రాణమా. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఎవని వలన ప్రాణం అనుగ్రహింపబడింది, ఎవని చేత నువ్వు పంపబడ్డావు, ఎవని చేత ఏర్పరచబడ్డావు, దేనికి పంపబడ్డావన్న వివేచన లేకుండా మాట్లాడితే అతనికి పెట్టబడ్డ పేరు వెర్రివాడ, పిచ్చివాడ. నా ప్రియ సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయన చేత పంపబడ్డాను, ఆయన నన్ను పంపిస్తే వచ్చాను. అంటే ఆయన అధికారానికి లోబడడం అండి, ఆయన ప్రభుత్వానికి లోబడడం, ఆయన మాటకు శిరస్సు వంచడం. ప్రియులారా, ఈరోజు మనం దేవుని అధికారానికి లోబడుతున్నామా? మనము దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? ఆయన పొమ్మంటే వెళ్ళడం, ఆయన రమ్మంటే రావడం, ఎందుకు పంపాడు, ఎందుకు రమ్మన్నాడు అని వివేచించడం. ఈ రోజున అలాంటి ఆలోచన మనకు ఉంటుందండి. ఇదే మనం నేర్చుకోవలసిన పాఠం. ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రికి లోబడి ఆయన పంపితే వచ్చాడట. ఈయనకై ఈయన ఉద్రేకభరితుడైపోయి తన ఎంతట తాను ఆయన తీవ్రత కలిగిన వాడై ఆయన వచ్చినవాడు కాదు. తండ్రి అతనిని ఒక చిత్తానికి అమర్చి ఓ సంకల్పాన్ని భుజముల మీద పెట్టి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు చూడండి, తన తల్లి అయిన మరియా యోసేపులు ఆయన ఎదుకు వచ్చి, బాబు 3 రోజులుగా మేము వెళ్ళిపోయాము, ముందుకు వెళ్ళిపోయాము, నువ్వు కనిపించక మరలా వెనక్కి వచ్చాం మేము అని వాళ్ళు వ్యధ చెందినప్పుడు ఆయన అన్నాడు, నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఎందుకు తండ్రి పనుల మీద ఉండాలి అని అంటే, ఆ తండ్రి నన్ను పంపించింది, ఓ కర్తవ్యాన్ని భుజస్కంధాల మీద పెట్టి ఓ బాధ్యతను అప్పగించి పంపించాడు ఆయన. ఆ పని నేను చేయాలి కదా. మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తానండి. నోవాహు ఓడలో అనేక పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఆయన ఒక కాకిని పంపించాడు ఒక వర్తమానం కొరకై. కానీ ఆ కాకి వర్తమానం తెచ్చిందా? లేదు. చూసింది, కంటి నిండా ఆహారం కనబడింది, సచ్చిన శవాలు కంటి నిండా కనబడ్డాయి. ఇక శుభ్రంగా తింటూ తిరుగుతూ కాలాన్ని వెచ్చించేసింది. నాయకుడిని మర్చిపోయింది, పంపిన వాణిని మర్చిపోయింది. అంతవరకు కాచి కాపాడి ఉద్ధరించి ఆదరించి భద్రపరిచిన ఆ సహవాసాన్ని విడిచిపెట్టేసింది. తనకంటూ తానుకి ఏదో దొరికింది, రోజున సెటిల్ అయిపోయింది. ఈరోజు కొంతమందిని కూడా అలాగే చూస్తున్నామండి. ఈ లోకమే శ్రేయస్సు, ఈ లోకంలో ఉన్నాయే శ్రేయస్సు అన్నట్లుగా తండ్రిని, తండ్రి సహవాసాన్ని మర్చిపోయి తండ్రికి, తండ్రి సన్నిధికి, తండ్రి సహవాసానికి దూరం అయిపోతున్న ప్రజల్ని కొందరిని చూస్తున్నాం మనం. నా ప్రియమైన సహోదరులరా, మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి చెల్లించి మనం ఆయన చేత పంపబడిన వారమని, ఆయనను మహిమపరచాలని, ఆయననే ఘనపరచాలని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఓ మాదిరిని మన కొరకై చూపించాడు. అంతేకాదు, ఈ యోహాను సువార్తలో మరొక మాట కూడా 12వ అధ్యాయం 49వ వాక్యంలో మరొక మాటని మనం చదువుతామండి. ఆ మాటని నేను చదువుతాను. ఎలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పిల్లలు చూడండి, ఇక్కడ ఒక వింతైన ధోరణి, మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవం అండి. నా అంతటా నేను ఏమీ మాట్లాడట్లేదు అంటాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంతటా ఆయన ఏం మాట్లాడలేకపోవడం ఏంటి? నేను ఏమి మాట్లాడవలెనో
దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం మాట్లాడాలనో మాత్రం తండ్రి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడట. ఆయన చెప్పిందే ఈయన చెప్తున్నాడట. నా ప్రియులారా, తండ్రిని మహిమపరచడం అంటే ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు పాటలు పాడి వాక్యం వినేసి ఆరాధన చేసేసి కానుకిచ్చేసి వచ్చేసాడుమా ఆయన మహిమపరచడం అంటే? లేకపోతే సెలవు కనబడగానే సెలవు గుర్తు చేసుకోవడమా? లేకపోతే పండుగ రోజున, క్రిస్మస్ రోజు, లేకపోతే ఈస్టర్ రోజున క్రైస్తవుడిగా మనం ఏదో గొప్పవాళ్ళముగా కనిపించడమా? కాదు కాదు. తండ్రి ఆయనకి ఏమని ఆజ్ఞాపించి ఉన్నాడో అవే యేసుక్రీస్తు పలుకుతున్నాడంట. యేసుక్రీస్తు వచ్చే ప్రతి మాట తండ్రి ఆజ్ఞాపించినవి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన నోట వచ్చే మాట అది లేఖనానుసారమైనదా? దేవుడు మన కొరకై పలికించిన మాటలా, లేకపోతే మన సొంత మాటలా? ఎలాంటి నోటి మాట కలిగి ఉన్నాము, ఎలాంటి ఉచ్చారణ కలిగి ఉన్నాము, ఎలాంటి సంభాషణ కలిగి ఉన్నాము, వేటిల్ని మనం పలుకుతున్నాం అనేది ఒక ప్రశ్న కాదా? తండ్రి ఆజ్ఞాపించినవి తప్ప ఆయన ఏమీ మాట్లాడట్లేదట. నా దగ్గరకు ప్రార్థన చేయించుకోవడానికి ఒక సహోదరుడు వచ్చాడు. ప్రార్థన చేయించుకొని అతను అడుగుతున్నాడు అమాయకంగా నన్ను, ప్రభు ఏం చెప్పాడండి నా నిమిత్తము అట్లని. అంటే తను ఏమనుకున్నాడంటే, ప్రార్థన చేయించుకున్న తర్వాత ఈ పాస్టర్ గారు ఏదో నాకు దేవుడు చెప్పాడండి అని 4 మాటలు చెప్తాడు, ఆ మాటలు వినేసి వద్దామని వచ్చినట్లుగా ఉన్నాడు. నేను అన్నాను, బాబు ప్రార్థన చేశాను, నీ పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఏదైనా నీకు ఆయన ఆలోచన ఇవ్వాలనుకున్నప్పుడు నీ మీద దృష్టి నిలిపి ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. అంతేగాని ఆయన చెప్పనివి నేను చెప్పే సేవకుడును కాదు నాయన అని చెప్పాను. ఎందుకంటే ఆయన చెప్పని వాటిల్ని మనం కల్పించుకొని చెప్పడం అది చాలా శాపం అండి. ఈరోజున కొంతమందిని మనం చూస్తున్నాము, అదొక శైలిగా మార్చుకొని, మీరు మరోలా భావించకండి, అదొక వ్యాపార శైలిగా మలచుకొని కొంతమంది దేవుడు పలకని వాటిల్ని పలుకుతూ, దేవుడు చెప్పని వాటిల్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఆశీర్వాదానికి బదులుగా ఈ రోజున నష్టాన్ని లేక నాశనాన్ని సృష్టిస్తున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పలకవలసిన దేవుని ఆజ్ఞనే పలకాలి. దేవుడు చెప్పిన మాటలే మనం ప్రకటించాలి, బోధించాలి. అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, దైవ చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉంటాయండి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఆయన సందేహించినట్లుగా కానీ, కలవరపడ్డట్లుగా కానీ, ఇది దేవుని చిత్తమా కాదా, ఇలా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇప్పుడు మౌనంగా ఉండాలన్నా మాట్లాడాలన్నా అని ఆయన సందేహించినట్లు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ అవి తండ్రి చెప్పిన మాటలు కనుక, తండ్రి పలికిన మాటలు కనుక ఆయన అవే పలుకుతున్నాడు కనుక ఇక ఆయనకు సందేహం ఏమీ కూడా లేదు. ఇందులో మనం నేర్చుకోవలసింది, సందేహించక మనం ముందుకు సాగి వెళ్ళాలి అన్నప్పుడు మన నోట ఎప్పుడు తండ్రి పలికిన, తండ్రి ఆజ్ఞాపించిన, తండ్రి మనకు తెలియపరిచిన మాటలే మనం పలకగలగాలి, మనం బోధించగలగాలి, మనం ప్రకటించగలగాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆ రీతిగా మనం తండ్రిని మహిమపరిచిన వాళ్ళం అవుతామండి. ఇక 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతాను, ఆ మాటలు వినండి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనేమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతుల్లో మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించుదురు. ప్రియ సహోదరులారా, ఇక్కడ నా అంతటి నేనేమీ చేయక, ఆయన తనంతట తను ఏమీ చేయట్లేదట. అంటే ఆయన తమ క్రియల్ని తండ్రికి అప్పగించుకుని వాడై, ఆయన ఏమైతే తండ్రి యొద్ద నేర్చుకుని ఉన్నాడో ఆ సంగతులు మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడట. తనంతట తాను ఏమీ చేయట్లేదు. చనిపోయిన లాజర్ని
ఆయన ఆ మృత్యపు ఓడిలో నుంచి లేపాడా? తనంతట తాను చేసినవి కాదు. అద్భుతాలు చేశాడా? మహత్కార్యాలు చేశాడా? అవన్నీ తండ్రి ఆయనకి నేర్పినవి, తండ్రి ఆయనకు బోధించినవి, తండ్రి ఆయన ఎదుటి ప్రత్యక్షపరిచినవి. సాహసించకూడదండి మనం. ఒకవేళ మనకు తెలివి, జ్ఞానం, ఆలోచన ఒకవేళ అధికంగానే ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ మనంతట మనం సాహసించి తండ్రి ఆజ్ఞ లేనిదే, తండ్రి సెలవు లేనిదే మనం పూనుకోకూడదండి. లేఖనాల్లో మన పితరుల యొద్దకు వెళితే వాళ్ళు ఎంత శక్తి సామర్థ్యత కలిగిన వారైనప్పటికీ కూడా పలుమార్లు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆలోచన, దేవుని యొక్క సెలవు తీసుకున్నట్లు లేఖనం చెప్తుంది. దావీదు ఎంత వీరుడు! ఒక చిన్ని రాతితో గొలియాతుని మట్టు చేశాడు. కత్తి పట్టినా, కలం పట్టినా దావీదుకి సాటి లేదండి. అంతటి వీరుడు పలుమార్లు ఫిలిస్తీయుల విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని అడగడం ప్రారంభించాడు. మనం గనకైతే నాకు బలం లేకపోతే కదా దేవుడు, నాకు జ్ఞానం లేకపోతే కదా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది, నాకు శక్తి లేకపోతే కదా ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది, ఏదైనా కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది వస్తే కదా మనం దేవుని సహాయాన్ని వేడుకొనవలసింది అనుకొని సాహసించి ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే. కానీ అంత బలము, శక్తి, సామర్థ్యత ఉన్నప్పటికీ దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత వినయంతో చిన్న పిల్లవాడిలో అడుగుతున్నాడు చూడండి. ప్రభువా, మరి నన్ను వెళ్ళమంటావా? ఈసారి ఫిలిస్తీయులు నా చేతికి అప్పగిస్తావా? అరే, గతంలో వెళ్ళావు, ఆయన నీకు జయమిచ్చాడు, మరి ఈసారి మరలా వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళట్లేదు. తండ్రిని అడుగుతున్నాడు, ఈ మారు కూడా వెళ్ళమంటావా? దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, ఆ కంబళ చెట్ల దగ్గర కూర్చో, నేను వస్తాను, నాతో కూడా నువ్వు బయలుదేరు అన్నాడు. అలాగే ఉండిపోయాడండి. అయ్యబాబా, ఇప్పుడు నేను మౌనంగా ఉంటే శత్రువులు నా మీద విరుచుకుపడతారు, అయినా నేను ఇప్పుడు మౌనంగా కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చేతగానోడు మౌనంగా కూర్చున్నాడు అని అలాగనుకుంటారు అని విపరీతమైన ధోరణిలో ఆలోచించలేదు. దేవుడు ఉండమన్నాడు, ఉండిపోవాలి. కదలమన్నాడు, కదలాలి. ఆయన ఆజ్ఞాపించినవే నాకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. తండ్రి సెలవు తీసుకోవడం. యెఫ్తా ఎంత పరాక్రమశాలి! మిస్పాకు వెళ్ళి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి సంగతంతయు చెప్పుకొని ఆయన సెలవు తీసుకుని వెళ్ళాడు యుద్ధానికి. అందుకే జయాన్ని పొందాడు. ఈరోజు అపజయము, అనర్థాలు, అవరోధాలు, ఆటంకాలు మన కాళ్ళకి బంధకాలైపోయాయి. ఎందుకని? మనం ప్రభు సెలవు తీసుకోము. మన శక్తి మీద మనం ఆధారపడతాము, మన టాలెంట్ మీద మనం ఆధారపడతాము, మన జ్ఞానాన్ని మనం ఆసరాగా తీసుకుంటాము. అందుకే అపజయాలు మన మీద విరుచుకుపడుతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా అంతటి నేనేమి చేయక. మరి ఈ రోజున మనంతటి మనం చేస్తున్నామా? దేవుని సెలవు చొప్పున చేస్తున్నామా? ఒక ఇల్లు కట్టినా, ఒక పెళ్లి చేసినా, ఒక వ్యాపారమే ప్రారంభించిన, ఒక ఉద్యోగ వ్యవస్థలో మనం ముందడుగు వేస్తున్నా, ఏ విషయంలోనైనా ప్రభు సెలవు తీసుకొని ఆయన ఆజ్ఞానుసారంగా చేస్తున్నామా? మనంతటి మనం చేస్తున్నామా? నీవు తండ్రి సెలవు తీసుకొని ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆయనను మహిమపరిచిన వాడు అవుతావు. ఆఖరి నేను ఒక మాట చెప్తాను, ఆయనను నీవు మహిమపరిస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు. నీ సెలవు లేకుండా నేనేమి చేయనయ్యా, నీ సెలవు లేకుండా నేనేం మాట్లాడనయ్యా, నీ సెలవు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, అప్పగించుకొని ఆయనను మహిమపరిచి చూడు. అప్పుడు ఆయన నిన్ను మహిమపరుస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. మన ప్రభు ఘనపరిచే దేవుడే కానీ కించపరిచే దేవుడు కాదండి. నిన్ను తలగా ఉంచే దేవుడే కానీ, నిన్ను పైవానిగా ఉంచేవాడే కానీ నిన్ను క్రిందవానిగా చేసేవాడు కానే కాదు. ఈరోజు మనం క్రిందవానిగా ఎందుకుంటున్నాము, తోకగా ఎందుకుంటున్నాము అని అంటే ఆయనకు దూరాన ఉన్నందువలన, ఆయనను మహిమపరచక మన ఇష్టానుసారంగా మనము నడకను నేర్చుకున్నందువలన ఇదిగో ఈ దీవెనకు మనం దూరం అయిపోతున్నాము. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిచినట్లు మనము మహిమపరుద్దాము.
దేవుని ఘనతకి పాత్రులమవుదాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతిని ప్రభువానికి వందనాలు. నైనా మీరు తండ్రిని ఎలాగ మహిమపరిచారో ఆ రీతిగా మేము మిమ్ములను తండ్రిని మహిమపరచువారముగా మమ్మల్ని ఆయుత్తపరచండి. మీరు మాకు చూపిన మాదిరి గొప్పది నాయన. మీరు మా ఎదుట ఉంచిన జాడలు గొప్పవి నాయన. ఆ రీతిగా మేము గుర్తించి నడవడానికి సహాయం చేయండి. మా అంతటా మేము సాహసించి ఎక్కడికి వెళ్ళక, మా అంతటా మేము సాహసించి ఏమీ మాట్లాడక, మా అంతటా మేము సాహసించి ఏమీ చేయక మీరు నేర్పినట్లు మేము ఆ రీతిగా నడవడానికి కృపను అనుగ్రహించి నడిపించండి. మీ దీవెనలు, తండ్రి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్ది మహిమ మీరు తెచ్చుకున్నామని నైనా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.